ఎప్పుడైనా ఈ 5 ఏళ్ళు జరిగిపోయిన ఆ ప్రభుత్వం, రాక్షస ప్రభుత్వం 5 ఏళ్ళు పరిపాలించారు. ఎప్పుడైనా ఇట్లా కార్యక్రమాలు మీరు చేయగలరా? మామూలు ప్రజలు కూడా చేయలేకపోయేవారు, అవునా కాదా? ఎవరు ఏది చేస్తే వాళ్ళు అడ్డుకునేవారు. ప్రజలకి ఆ స్వేచ్ఛ అనేది లేకుండా, తెలుగుదేశమే కాదు ప్రజలకి ఆ స్వేచ్ఛ లేకుండా చేసింది ఆ ప్రభుత్వం. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లా మనందరం కలిసి సభలు పెట్టుకోవచ్చు. సంతోషంగా, నాకైతే విడుదల వచ్చినట్టుగా ఉంది. మనం సంతోషంగా రోడ్ల మీద స్వేచ్ఛగా నడవచ్చు, మాట్లాడగలవచ్చు. అది మనకి ఉండే సంతోషం. అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు, మీ అందరికీ తెలుసు, ఆయన ఎప్పుడు ప్రజల మనిషి, ప్రజల శ్రేయోభిలాషి గురించే ఆలోచిస్తాను. ఆయన ఎప్పుడు కుటుంబాన్ని గురించి ఆలోచించరు. కుటుంబంకి ఏం వస్తుంది లాభం అనేది ఎప్పుడు ఆలోచించరు. ఆయన కానీ ఆయన కుటుంబం ఒకటే మేము నమ్మేది, ప్రజలకి సేవ చేయాలి, చివరి వరకు మనం గౌరవంతో బ్రతికి గౌరవంతో పోవాలనేదే మా కుటుంబంలో ఉంది. మాకు ప్రజల నుంచి ఏమీ అక్కర్లేదు. మాకు దేవుడి దయ వల్ల ఒక కంపెనీ ఉంది, దాంతో మేము సంతోషంగా ఉన్నాం. మాకు ప్రజల సొమ్ము అనేది మాకేం అక్కర్లేదు. అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు కుప్పం అభివృద్ధి చెందటానికి 40 పథకాలు తీసుకొచ్చారు. ఆ 40 పథకాల్లో మీరు అనుకుందే ఉండే, దాంట్లో రోడ్లు, డ్రైనేజ్ సిస్టము, లైట్లు, ఎడ్యుకేషను, ఎయిర్పోర్టు, కార్గో ఎయిర్పోర్టు, కోల్డ్ స్టోరేజ్, మీరు పండించే పూలు, వెజిటబుల్స్, కాయగూరలు, దాని గురించి కోల్డ్ స్టోరేజ్ సిస్టము. ఇప్పుడు రోడ్లు 5 సంవత్సరాలు ఏమీ చేయలేదు. ఆ రోడ్లు రిపేర్లు, ప్రతి ఇంటికి కొళాయి, డ్యాములు కట్టడం, చెక్ డ్యామ్స్ కట్టడం, ప్రజలకి నీరు అందుబాటులో ఉండటానికి. అట్లానే హంగ్రియనివా ఆ ప్రాజెక్టు జూలై కల్లా ఆయన పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. అట్లానే పోలవరం 2026లోకి అది పూర్తి చేస్తే మన యావత్ ఆంధ్రప్రదేశ్లో సస్యశ్యామలంగా మనందరం సంతోషంగా ఉండొచ్చు. ఎస్పెషలీ మన రైతన్నులు నీళ్ళు కోసం మనం కరువు ఎదుర్కొంటాం అనే ధ్యాస లేకుండా సంతోషంగా ఉండొచ్చు. మరొకటి, కరువు లేని కుప్పం, కరువు లేని ఆంధ్రప్రదేశ్. చంద్రబాబు నాయుడు గారు కుప్పానికి ఎట్లా ఆయన హామీ ఇచ్చారో, 40 పథకాలు తీసుకొచ్చారు, అట్లానే ఆయనకి ఒట్టి కుప్పమే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్, యావత్ భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రంగా మిగిలిపోవాలి. కరువు అనేది ప్రజలు చూడకూడదు. అందరూ ఆ కరువు లేకపోతే ప్రతి ఒక్క కుటుంబం సుఖ సంతోషాలతో ఉండొచ్చు. అట్లానే ఇండస్ట్రీస్ ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్కి, అది ఒక్క కుప్పం గురించి ఆయన ఆలోచించట్లేదు. కుప్పంకి ఇంకొక 2-3 ఎక్కువ తీసుకొస్తారు, కానీ యావత్ ఆంధ్రప్రదేశ్లో ప్రతి డిస్ట్రిక్ట్కి ఎన్ని ఇండస్ట్రీస్ ఆయన తీసుకురాగలరో అన్ని ఇండస్ట్రీస్ తీసుకొస్తే మీ బిడ్డలు ఇతర రాష్ట్రాలకి వెళ్ళక్కర్లేదు. మీతో పాటు ఉండి, అమ్మ నాన్నలతో, భార్యలతో ఉండి వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండొచ్చు. అందుకే మరొక్కసారి మీకు ఇంకోటి గుర్తు చేస్తున్నాను. డ్వాక్రా మహిళా గ్రూప్, మీ అందరు దాంట్లో మెంబర్సా లేదమ్మా? ఎస్, మీరందరూ దాంట్లో పాల్గొనాలి. ఎందుకంటే దాంట్లో ఉండే మహిళలకి తెలుసు
వాళ్ళకి ఏం వస్తుందో వాళ్ళ చేతికి ఆదాయం అనేది తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళా గ్రూప్. ఎందుకు? స్త్రీలు గౌరవంగా బ్రతకాలి, ఒక్కళ్ళని పక్కింటికి కానీ ఎదురింటికి కానీ వెళ్ళి దేహి అని అడగకూడదు. స్త్రీ అనేది తన కాళ్ళ మీద తను నిలబడి గౌరవంగా బ్రతకాలని ఆ డ్వాక్రా మహిళా గ్రూప్ తీసుకొచ్చారు. దాంతో చాలా పొదుపు సంఘాలు కూడా ఏర్పడినాయి. దాంతో చాలామంది మన కుప్పంలోనే మెంబర్స్గా ఉన్నారు. అట్లానే ఎలిప్ అనేది కుప్పంకి తీసుకొస్తున్నారు. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ ఎలిప్ సంస్థ మహిళల కోసం అసోసియేషన్ ఆఫ్ లేడీస్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే ఆ ఎలిప్ అనేది ఆ అసోసియేషన్ అనేది డ్వాక్రా మహిళా గ్రూప్ ఎట్లానో ఆ అసోసియేషన్ మహిళలకి వాళ్ళకి ఏది కావాలంటే అది ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతో చిన్న సంస్థ స్టార్ట్ చేపించి వాళ్ళు అట్లా ఆ వచ్చిన డబ్బుతో రెట్టింపు పెంచుకుని వాళ్ళు సంతోషంగా ఉండాలి. నాకు తెలిసి చాలామంది ఎలిప్లో వాళ్ళందరినీ నేను కలిశాను. వాళ్ళందరూ లక్షలు కాదు, వాళ్ళు కోట్ల రూపాయలు కూడా సంపాదిస్తున్నారు స్త్రీలు. మామూలుగా మొదలుపెట్టి అది ఎలిప్ అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు మన మహిళల కోసం తీసుకొచ్చారు. అందుకే ఇక్కడితో ఆగదు. మన కుప్పం కరువు లేని కుప్పం, సంతోషమైన కుప్పంగా మిగిలిపోవాలని చంద్రబాబు నాయుడు గారు ఇంకా చాలా అభివృద్ధి చేస్తారు. ప్రతి 3 నెలలకి నేను వస్తాను. మీ సుఖ సంతోషాల్లో నేను పాల్గొని మీకేమన్నా ఎదుర్కొన్నా కూడా నేనున్నాను, ఆ ధైర్యం ఇచ్చి వెళ్ళటానికి నేను వచ్చాను.